ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ మెథడ్స్‌లో ఫస్ట్ 2 టైప్స్ చూసాం. నో పారామీటర్స్, విత్ పారామీటర్స్ అనేది చూసాం. అంటే మెథడ్‌లోకి పారామీటర్స్ ఏం పంపించకుండా ఎలా కాల్ చేస్తాము, పారామీటర్స్‌ని పాస్ చేసి మన మెథడ్‌తో ఎలా వర్క్ చేస్తామనేది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ డిఫాల్ట్ పారామీటర్స్ అని. ఏంటి డిఫాల్ట్ పారామీటర్స్ అనేది చూద్దాం. ఇక్కడ దీని డెఫినిషన్ చూడండి సింపుల్‌గా అసైన్ ఏ వాల్యూ ఇన్ ది ఫంక్షన్. ఆ ఫంక్షన్‌కి మనకి డిఫాల్ట్ వాల్యూని మనం అసైన్ చేయొచ్చు. సో ఏంటి డిఫాల్ట్ వాల్యూ అసైన్ చేయడం అనేది మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. డిఫాల్ట్ పారామీటర్స్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ప్రోగ్రామ్ తీసుకుందాం. ఓకే. మెయిన్ ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇందాడు ప్రీవియస్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటంటే ఫంక్షన్ మెథడ్ నేమ్ నేను సమ్ అనుకున్నాను. ఇక్కడ నుంచి నేను 3 వాల్యూస్ పాస్ చేశాను. ఓకే. ఆ 3 వాల్యూస్ పాస్ చేసేటప్పుడు ముందు మనకు ఆ వేరియబుల్స్ ఉండాలి. వాటిలోకి వాల్యూస్ ఉండాలి కదా! బట్ ఇక్కడ నేను కొన్ని వాల్యూస్ తీసుకున్నాము. ఓకే. ఇలా డిఫైన్ చేశాను. తర్వాత ఇప్పుడు ఈ మెథడ్ నేను పైన ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను. మెథడ్ నేమ్ సమ్ అనుకున్నా. తర్వాత మనకి ఇక్కడ పైనుంచి 3 వాల్యూస్ వస్తున్నాయి కాబట్టి 3 వేరియబుల్స్ తీసుకున్నాం. బ్లాక్ డిఫైన్ చేసాం. ఫైనల్‌గా రిటర్న్ ఏ ప్లస్ బి ప్లస్ సి అని చెప్పేసి రాసాం. ఓకే. తర్వాత ఈ మెథడ్ని ఇక్కడ ఒక వేరియబుల్లో పెట్టుకున్నాము. ప్రింట్ సమ్ ఈజ్ అని చెప్పేసి ఆ సమ్లోకి వచ్చిన ఎక్స్లోకి వచ్చిన సమ్ అనేది ప్రింట్ చేసుకుంటూ వచ్చాం. ఇది జనరల్గా రాసేది ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ మనం ఏమేమి రాసాము ఒకసారి చూసుకుంటే కనుక చెక్అవుట్ చేసుకుంటే 3 వేరియబుల్స్ తీసుకొని 3 వాల్యూస్ ఇచ్చాం. సమ్ అనే మెథడ్ ద్వారా ఆ 3 వేరియబుల్స్ని పాస్ చేసాం. సో ఇక్కడ ఈ మెథడ్ ఏం చేస్తుంటే ఆ వచ్చిన 3 వాల్యూస్ని 3 వేరియబుల్స్లోకి కాపీ చేసుకుంటుంది. తర్వాత ఆ మూడింటిని సమ్ చేసి రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ చేసిన వాల్యూ ఎక్స్లోకి వస్తుంది. ఆ ఎక్స్లోకి వచ్చిన రిటర్న్ వాల్యూ మనం ఇక్కడ ప్రింట్ చేసుకున్నాం. ఓకే. ఇది రెగ్యులర్గా మనం రాసే ఎగ్జాంపుల్ కాబట్టి మనకి రిటర్న్ రిజల్ట్ అనేది వచ్చింది. అయితే ఇక్కడ ఏంటి డిఫాల్ట్ పారామీటర్స్ అనేది చూద్దాం. ఇక్కడ మనకి ఫంక్షన్స్లో ఒక రిస్ట్రిక్షన్ ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఎన్ని వాల్యూస్ అయితే పాస్ చేస్తున్నామో అక్కడ మనం రిసీవ్ చేసుకునేవి కూడా అన్ని వేరియబుల్స్ ఖచ్చితంగా ఉండాలి. అది రూల్ 1. అది మెయిన్ రూల్. 3 వాల్యూస్ పాస్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా 3 వేరియబుల్స్ రిసీవ్ చేసుకునే 3 ఉండాలి. ఒకవేళ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా ఏమవుతుంది మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే పెద్ద పెద్ద అప్లికేషన్స్ డెవలప్ చేసేటప్పుడు ఇక్కడ ఈ మెథడ్ని ఒకళ్ళు యాక్సెస్ చేస్తూ ఉంటారు. ఈ మెథడ్ని ఇంకొకళ్ళు యాక్సెస్ చేస్తూ ఉంటారు. అప్పుడు మనకు అసలు ఇక్కడ నుంచి ఎన్ని వాల్యూస్ వస్తాయి అనేది మనకి ఐడెంటిఫై చేయడం కష్టం అవుతుంది. సో దానికోసం మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఫంక్షన్ డెఫినిషన్లోనే అంటే మనం ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడే ఇక్కడ మన వేరియబుల్స్ ఉన్నాయి చూసారా మనం డిఫైన్ చేసే వేరియబుల్స్ వాటిని లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ మనం తీసేసుకోవచ్చు. ఏంటి లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ తీసుకోవటం అంటే ఇప్పుడు నేను ఇలా రాశాను కదా ఏ కామ బి కామ సి అని చెప్పేసి ఇక్కడ నేను సి ఈక్వల్ టు అని చెప్పేసి ఒక వాల్యూ ఇచ్చాను. చూడండి ఇక్కడ ఇదే డిఫాల్ట్ పారామీటర్ అంటే ఇప్పుడు సి ఈక్వల్ టు ఒక వాల్యూ ఇచ్చాను కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే ఆ వాల్యూ ఎలా పనిచేస్తుందని చూద్దాం. ఇక్కడ ఏం చేశానంటే సపోజ్ ఇక్కడ నేను సిలో 10 ఎత్తాను. ఇప్పుడు ఇలా రన్ చేసి చూసాం. ఇలా రన్ చేసినప్పుడు ఇప్పుడు సమ్ ఈక్వల్ టు ఏ కామం ఏబిసి అన్న ఈ 3 వాల్యూస్ ఏబిసిలోకి వెళ్తే ఇప్పుడు ఇక్కడ మనకి ఏం అవుట్పుట్ వస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఇది చూసిన తర్వాత దాని సంగతి ఏంటని చూద్దాం. ఇప్పుడు ఇది రన్ చేసాం. రన్ చేస్తే మనకు అవుట్పుట్ చూడండి 100 వచ్చింది. అంటే ఏంటి 100 ఏబిసి అనేది 40 50 10 100 అనేది వచ్చింది. మరి ఇక్కడ సి ఈక్వల్ టు 100 తీసుకున్నారు కదా అది ఎందుకు ఉపయోగం ఏంటి దాని ఉపయోగం ఏంటి అని చెప్పేసి మనం ఆలోచించవచ్చు. ఓకే. ఇప్పుడు మనం ఇలా డిఫైన్ చేస్తే పని చేసింది. ఈసారి నేను ఏం చేశానంటే k ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఏ కామ బి అనే రాశాను. ఓన్లీ ఏ కామ బి అనే రాశాను. రాసి ఇప్పుడు కేని ప్రింట్ చేసాం. ఇలా రాసాం. పైనేమో 3 పారామీటర్స్ తీసుకున్నాము. ఓకే. కింద ఓన్లీ 2నే తీసుకున్నాం. ఓన్లీ 2 తీసుకున్నప్పుడు మనకేంటి ఎర్రర్ రావాలి. ఎందుకు ఎర్రర్ రావాలి? ఇక్కడేమో 3 ఉన్నాయి. మరి ఇక్కడ 2నే కదా! ఇందాక ఎర్రర్ వచ్చింది చూసారా? అలా ఎర్రర్ రావాలి. కానీ ఇక్కడ రన్ చేసి చూడండి మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చేస్తుంది. ఎర్రర్ రాలేదు. ఎందుకు అలా వచ్చింది అంటే మన ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఇచ్చాను చూసారా? అలా అనమాట. అంటే ఇక్కడ ఏంటి మనం 2 వాల్యూస్ పంపించాం కదా! 2 వాల్యూస్ పంపించినప్పుడు ఆ 2 వాల్యూస్ 2 వేరియబుల్స్‌లోకి వెళ్తుంది. థర్డ్ వేరియబుల్ మనం ఇక్కడ వాల్యూ పంపియలేదనుకోండి. ఇక్కడ మనం డిఫాల్ట్‌గా దాంట్లోకి ఏదైతే వాల్యూ ఇస్తామో ఆ వాల్యూని అది తీసేసుకుంటదనమాట. సో అదొక అడ్వాంటేజ్ మనకి దీంట్లో. అదే డిఫాల్ట్ పారామీటర్ అంటే. మామూలుగా అయితేనేమో
ఇక్కడ నుంచి మనం ఎన్ని వాల్యూస్ అయితే పాస్ చేస్తున్నామో రిసీవ్ చేసుకునేవి కూడా అన్ని ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కూడా డిఫాల్ట్ పారామీటర్లో కూడా రిసీవింగ్ సేమ్ ఉంటాయి. కానీ మన ఇక్కడ ఏంటంటే వాటిలో డిఫాల్ట్ వాల్యూస్ మనం ఇనిషియలైజ్ చేస్తాం. అలా ఇనిషియలైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మనం ఆ వాల్యూ పంపించకపోతే దాంట్లో డిఫాల్ట్గా ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది తీసేసుకుంటాం. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఓన్లీ ఏబీ కాకుండా ఓన్లీ ఏనే పంపించాం. ఇప్పుడు ఓన్లీ ఏనే పంపించి రన్ చేయడానికి ట్రై చేద్దాం. ట్రై చేస్తే చూడండి, ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. ఏమని? మిస్సింగ్ 1 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్. ఒకటి మిస్ అయింది అని వస్తుంది. ఒకటే మిస్ అయిందని వస్తుంది, సి అని రావాలి. ఎందుకంటే సిలో ఆల్రెడీ డిఫాల్ట్ వాల్యూ ఉండగా. సో ఇప్పుడు నేను అప్పుడు బిలో కూడా ఇంకో వాల్యూ ఇస్తాను. ఇప్పుడు రన్ చేస్తాను. రన్ చేస్తే చూడండి, మనకి ఆ ఎర్రర్ ఏం రాకుండా అవుట్పుట్ వచ్చేది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక వాల్యూని పంపించాను, ఆ వాల్యూ ఏలోకి వెళ్ళింది. బీసీ మనం పంపించలేదు కాబట్టి బీలో వాల్యూ దీన్ని డిఫాల్ట్గా తీసుకుంటే అలానే దీన్ని కూడా డిఫాల్ట్గా తీసుకొని అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇది డిఫాల్ట్ పారామీటర్స్ అంటే. సో ఇదొక అడ్వాంటేజ్ మనకి పైథాన్, అంటే చాలా సింపుల్గా రాసుకోవాలి. ఓకేనా? ఇది థర్డ్. తర్వాత నెక్స్ట్ ఫోర్త్ చూడండి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఏంటో చూద్దాం. పైథాన్ మ్యాచెస్ ద వాల్యూస్ యూజింగ్ ది పారామీటర్ నేమ్స్ నాట్ దేర్ పొజిషన్. అంటే ఏంటనేది చూద్దాం. దీన్ని మనం తీసేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కదా, అది డిఫైన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఫస్ట్ ఇక్కడ నేను ఒక డెఫ్ స్టూడెంట్ ఇన్ఫో అనే పేరుతో ఒక మెథడ్ డిఫైన్ చేశాను. తర్వాత నెక్స్ట్ మెయిన్ ప్రోగ్రాంలోకి వచ్చేద్దాం. మెయిన్ ప్రోగ్రాంలో నేను ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ రోల్ నెంబర్ తీసుకున్నాను, తర్వాత స్టూడెంట్ నేమ్ తీసుకున్నాను, నెక్స్ట్ కోర్స్ ఇలా డిఫైన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఏంటంటే ఈ డేటాని ఆ ఫంక్షన్లోకి పంపిద్దాం. స్టూడెంట్ కదా, ఓకే, ఆ ఫంక్షన్లోకి పంపిద్దాం. దెన్ ఇక్కడ నేను ఆ మెథడ్ని కాల్ చేస్తున్నాను, స్టూడెంట్ ఇన్ఫో అనే మెథడ్ని కాల్ చేసి ఈ వాల్యూస్ పైకి పంపిస్తుంది, నేమ్ అండ్ కోర్స్ అని చెప్పేసి పంపించాను. ఓకే, పైన ఇప్పుడు మనకి పంపించిన వాల్యూస్ రిసీవ్ చేసుకోవడం కోసం మరి పారామీటర్స్ ఉండాలి కదా. సో నేను ఇక్కడ సింపుల్గా ఆర్ఎన్ఓ అనుకున్నా, నేమ్ అన్నాను, కోర్స్ మన వేరియబుల్ నేమ్స్ ఎలా అయినా తీసుకోవచ్చు అన్నాను. ఇప్పుడు నేను వాటిని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను, రోల్ నెంబర్ కామా ఆర్ఎన్ఓ, స్టూడెంట్ నేమ్ కామా నేమ్, కోర్స్ కామా కోర్స్ ఇలా డిఫైన్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనకి ఏం లేదు, జస్ట్ సింపుల్గా ఏంటంటే మెథడ్ డిఫైన్ చేసాము. మెథడ్లో మనకి రోల్ నెంబరు, నేము, కోర్సు వేరియబుల్స్ తీసుకున్నాము, వాటిని ప్రింట్ చేస్తాము. ఇక్కడ మెయిన్లో కూడా ఏంటంటే వాటిలో ఒక డేటా ఇచ్చాము, ఆ డేటాని ఆ వేరియబుల్స్లో ఒక డేటా ఇచ్చాం, మెథడ్ ద్వారా ఆ వేరియబుల్స్ని పాస్ చేసాం, ఇది ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం రన్ చేసి చూసామనుకోండి, రన్ చేసి చూస్తే మనం ఏదైతే వాల్యూస్ ఇచ్చామో ఆ వాల్యూస్ ప్రింట్ అవుతున్నాయి, రోల్ నెంబరు, నేము, కోర్సు. ఓకే, ఇట్స్ క్లియర్. మరి ఏంటి ఇక్కడ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఈ మెథడ్ కింద నుంచి వాల్యూస్ని పాస్ చేసేటప్పుడు ఈ వేరియబుల్స్ ఆర్డర్ మారుస్తుంది. రోల్ నెంబరు ఇవ్వకుండా నేము, కోర్సు, లాస్ట్లో రోల్ నెంబర్ ఇచ్చాం, ఇలా ఇచ్చాం అంటే ఆర్డర్ మార్చి ఇప్పుడు రన్ చేసి ఇప్పుడు అవుట్పుట్ చూడండి మనకి ఏమొస్తుందో. రోల్ నెంబర్ దగ్గర ఏమో పేరు వచ్చింది, స్టూడెంట్ నేమ్ దగ్గర ఏమో కోర్స్ వచ్చింది, కోర్స్ దగ్గర ఏమో రోల్ నెంబర్ వచ్చింది. అంటే ఇప్పుడు ఇది ఎలా ఫాలో అయింది, ఆర్డర్ని ఫాలో అయింది. ఆర్డర్ని ఫాలో అవడం అంటే మీరు ఇక్కడ ఏ వాల్యూ పంపించారో ఇక్కడ ఫస్ట్ ఏది ఉందో అది ఫస్ట్లోకి వెళ్ళి, సెకండ్ ఏదైతే ఉందో సెకండ్లోకి వెళ్ళి, థర్డ్ ఏదైతే ఉందో థర్డ్లోకి వెళ్ళి. సో దీనివల్ల మనకి మిస్ మ్యాచ్ అవుతుంది. అలానే ఇప్పుడు ఈ మెథడ్ ఈ ప్రోగ్రాంలో లేదు, ఇంకో ప్రోగ్రాంలో ఉంది అనుకోండి. నేను మరి వాల్యూస్ ఆ మెథడ్లోకి పంపించాలనుకోండి, ఆ ఆర్డర్ తెలిస్తేనే నేను పంపించేది. ఆర్డర్ తెలియలేదు అనుకోండి, నేను ఇక్కడ ఏదో ఒక ఆర్డర్లో రాస్తే అప్పుడు మనకు వాల్యూస్ ఏమవుతాయి, మిస్ మ్యాచ్ అవుతాయి. సో దీన్ని మనం అవాయిడ్ చేయొచ్చు యూజింగ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా. ఎలా పంపించవచ్చు కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా అంటే, వీటిలోకి డేటా మనం ఇక్కడ ఇవ్వకుండా, ఇలా ఇవ్వకుండా మెథడ్లోనే ఇచ్చేయచ్చు. సింపుల్గా మెథడ్లోనే ఎలా ఇస్తామంటే ఎస్ నేమ్ ఈక్వల్ టు డైరెక్ట్ ఇక్కడ వాల్యూ ఇచ్చేయచ్చు, కోర్స్ ఈక్వల్ టు
దెన్ రోల్ నెంబర్ ఈక్వల్ టు డైరెక్ట్గా వాల్యూ. అప్పుడు అలా ఇస్తే ఏమవుతుందంటే అది ఆర్డర్ చూడదు, కీవర్డ్స్ని బట్టి తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఎస్ నేమ్ ఉంది, ఎస్ నేమ్ అనేది కీవర్డ్ వేరియబుల్ అనుకోండి. సో ఇక్కడ ఎక్కడైతే ఉందో దాన్ని వెరిఫై చేసి ఆ వాల్యూని అందులోకి పంపిస్తుంది. తర్వాత నెక్స్ట్ కోర్స్, సో ఆ కీవర్డ్ని చెక్ చేసుకుంది, ఎక్కడైతే ఉందో దాంట్లోకి వెళ్ళి. అంటే ఇక్కడ మనకేంటి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ చూడదు, కీవర్డ్ని చెక్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఎలా ఇచ్చి రన్ చేస్తాను చూడండి. మనకి ఓకే ఇక్కడ పైన నేమ్, ఇక్కడ నేమ్ ఉంది కదా. సో ఇక్కడ మనం పంపించేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఎలా అయితే నేమ్స్ తీసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ ఉండాలి. ఓకే అంటే నేమ్ ఉంది, ఆర్ఎన్ఓ ఉంది, కోర్సు ఓకే. అంటే అక్కడ మనకి ఎర్రర్ కూడా ఏంటంటే మ్యాచ్ అవ్వలేదని చూపిస్తుంది. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. అంటే కరెక్ట్ ఆర్డర్లో వస్తుంది, రోల్ నెంబరు, నేమ్, కోర్స్. ఇందాక మనకి ఎందుకు రాలేదు, ఇందాకడేమో ప్రయారిటీ అంటే ఆర్డర్ని చూసింది. బట్ ఇప్పుడు కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఉపయోగిస్తే ఏమైందంటే కీవర్డ్స్ని చెక్ చేస్తాం. అప్పుడు మీరు ఏ ఆర్డర్లో అయినా పంపించుకోవాలి. సో దానికి దీనికి డిఫరెన్స్ అది. ఇందాక మనం డిఫైన్ చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ వాల్యూ ఫస్ట్ వేరియబుల్లోకి వాల్యూ ఫస్ట్ దాంట్లోకి వెళ్తుంది, సెకండ్లోకి వెళ్తుంది. బట్ ఇలా మనం డిఫైన్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ ఏ ఆర్డర్ ఉన్నా పర్లేదు, బట్ కీవర్డ్ చెక్ చేసుకుంది. కీవర్డ్ అంటే ఇక్కడ మరి ఏదైతే నేమ్ ఇచ్చారో అదే నేమ్ పైన డిఫైన్ చేసి ఉండాలి. సో అదొకటి మనం ఫాలో అవ్వాలి, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీరు సెండ్ చేసే ప్రయారిటీ ఏదైనా కావచ్చు. ఓకేనా, ఇది కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్కి ఎగ్జాంపుల్. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇవి చూద్దాం, ఫస్ట్ ఇది చూసేసి 5, 6 నెక్స్ట్ చూద్దాం. యూజింగ్ పాస్ కీవర్డ్. ఏంటి పాస్ కీవర్డ్ అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ మెథడ్స్ డిఫైన్ చేసేటప్పుడు నేను కొన్ని మెథడ్స్ ముందు ఎంటీగా తీసుకోవాలనుకుంటున్నాను, తర్వాత దాంట్లోకి డేటా ఇవ్వచ్చు. F2 ఇలా డిఫైన్ చేసాం, మెయిన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి రాసాం. ఓకే ఇలా రాసి అంటే నేను ఇప్పుడు ఏం చేశాను, 2 మెథడ్స్ తీసుకొని పెట్టాను డమ్మీగా, అంటే ఎంటీగా తీసుకున్నాం, కోడ్ ఏం లేకుండా. తర్వాత ఇన్ ఫ్యూచర్లో వాటిలో మనం కోడ్ రాసుకుంటాం అని చెప్పేసి మెథడ్స్ డిఫైన్ చేసి మెయిన్ ప్రోగ్రామ్ రాసుకొని నేను దీన్ని రన్ చేస్తుంటే చూడండి, ఇక్కడ నాకు ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు F2 అని ఉంది, పైన కూడా ఇక్కడ కూడా F1 కూడా ఎర్రర్ వస్తుంది. ఏంటి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ అండ్ ఇండెంటెడ్ బ్లాక్ ఆఫ్టర్ ఫంక్షన్ డెఫినిషన్, అంటే ఫంక్షన్ డిఫైన్ చేశారు కానీ దాంట్లో కోడ్ ఏం లేదు అని చెప్పేసి ఎర్రర్ వస్తుంది. అంటే ఏంటి ఇక్కడ అర్థం, మన ఫంక్షన్ ఇలాగా ఎంటీగా మీరు ఫంక్షన్ ఇలా అయితే డిఫైన్ చేయలేరు, కంపల్సరీగా దాంట్లో కోడ్ ఏదో ఒకటి రాయాలి అని చెప్పేసి అంటాను. అయితే నేను ఇక్కడ ఏంటి ఫంక్షన్ డిఫైన్ చేశాను, ఇన్ ఫ్యూచర్లో దాంట్లో కోడ్ నేను యాడ్ చేసుకుంటాను, అంటే ఒక డమ్మీ ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇలా మనకు ఒక డమ్మీ ఫంక్షన్ లేదా ఎంటీ ఫంక్షన్ మనం క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ ఫంక్షన్ బ్లాక్లో మనం ఏం రాస్తాం అంటే పాస్ అనే కమాండ్ వస్తాం. పాస్ మీన్స్ ఇట్ ఈస్ ఎంటీ ఆర్ నల్ అని ఇలా రాస్తే అప్పుడు ఏం చేస్తుందంటే అది ఓకే ఈ ఫంక్షన్ ఉంది, అది ఎంటీ ఫంక్షన్ అని చెప్పేసి కంపైలర్ దాన్ని రికగ్నైజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు రన్ చేసాం అనుకోండి, రన్ చేస్తే మనకి ఎర్రర్ ఏం రాకుండా ఆ మెయిన్ ప్రోగ్రామ్ అనేది మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. అంటే దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే ఫంక్షన్స్ మనకి ముందు డిఫైన్ చేసుకుంటాం, తర్వాత దాంట్లో మనం కోడ్ యాడ్ చేసుకోవచ్చు. సో కోడ్ మనం నెక్స్ట్ తర్వాత యాడ్ చేసుకుంటాం. ఫస్ట్ ఏంటంటే ఎంటీగా మనం ఫంక్షన్స్ని డిఫైన్ చేసుకోవచ్చు. అలా డిఫైన్ అలాగ ఒక ఎంటీ ఫంక్షన్ లేదా ఒక బ్లాంక్ ఫంక్షన్ అనుకోండి, దాన్ని డిఫైన్ చేయడం కోసం ఆ ఫంక్షన్ బ్లాక్లో మనం పాస్ అనే కీవర్డ్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, ఆ ఫంక్షన్లో మనం కోడ్ రాయాల్సి వచ్చింది అనుకోండి, ఇంకా ఆ పాస్ అనేది తీసేసి దానికి సంబంధించిన ఆ ఫంక్షన్కి సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో మన ఇష్టం, ఏదైతే కోడ్ క్యాలిక్యులేషన్ పార్ట్ సంథింగ్ ఏదో ఉంటుంది కదా అది మనం రాసుకోవచ్చు అనమాట. అలా మనం డిఫైన్ చేసుకోవచ్చు. అలా ఒక ఎంటీ ఫంక్షన్ని అంటే ఒక బ్లాంక్ ఫంక్షన్ని డిఫైన్ చేయాలనుకున్నప్పుడు యూజ్ చేసేదే పాస్ అనే కీవర్డ్. ఓకేనా, ఇవి ఫంక్షన్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్, ఇంకా కొన్ని మనం చూద్దాం నెక్స్ట్.